కృపా కనికరముల చేత మన కాచి కాపాడి ఆదరించి పోషించి మంచి ఆరోగ్యము ఆహారం ఇచ్చి ఈ చిట్ట చివరి గడిలకు తోడుకుని వచ్చిన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున, హోసన్నా వర్షిప్ సెంటర్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడవచ్చు. ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మీ జీవిత కాలం అంతయు ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుదినము అనుక్షణము ఎవరైతే దాని ప్రకారం కృతజ్ఞత కలిగి జీవిస్తారో దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. Deuteronomy 1:31. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మను ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఈ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ చోటుకు వచ్చే వరకు 2024వ సంవత్సరం 1వ జనవరి 1వ తారీఖు నుండి ఈ క్షణం వరకు కూడా ఆయన మమ్మల్ని ఒక మనుష్యుడు తన కుమారుని ఏ విధంగా ఎత్తుకుంటాడో అలాగా ఎత్తుకొని తీసుకుని వచ్చాడు. మనుష్యుడు తన కుమారుడు, తల్లి తన చంటి బిడ్డను ఏ విధముగా ఎత్తుకుంటుందో అదే విధముగా ప్రభువు మమ్మల్ని ఎత్తుకొని ఇప్పటి వరకు కూడా తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా పెద్దవాడిని అనుకోవచ్చు, పెద్ద పెద్ద కార్యము నాకు తెలుసు, నేను చాలా జ్ఞానవంతులను, యోగ్యుడను, పలుకుబడి గలవాడును అని అనుకోవచ్చు. దేవుడు దీని గురించి అలా అనుకోవటం లేదు. ప్రభు అనుకుంటున్నాడు, నువ్వు ఎంత గొప్పవాడివైనా నీవు నా దృష్టిలో నీవు చిన్నవాడివి. కనుక ఆయన మమ్మల్ని పసిబిడ్డలాగా ఎత్తుకొని మోసుకొని తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ వరకు. నువ్వు ఎన్నో సార్లు కృంగిపోయావు, నిరాశపడ్డావు, దుఃఖంలో ఉన్నావు, జీవితము అంధకారమై ఎటు ప్రయాణించాలో తెలియని పరిస్థితిలో తికమకపడుతూ మార్గము తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎత్తుకొని ఆ భయంకరమైనటువంటి విషమ పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఇక నేను చచ్చిపోతాను, నాకు వచ్చినటువంటి ఈ రోగము ఇక బాగుపడదు, ఇది బాగోదు, నేను చచ్చిపోతాను ఇక అని ప్రాణం మీద నువ్వు ఆశలుకున్నప్పుడు ఆయన నీ భుజమ తట్టి భరోసా ఇచ్చి, ఇదిగో నేను ఉన్నానని నీకు స్వస్థతనిచ్చి ఆయన భుజముల మీద నేను ఎత్తుకొని ఆయన నేను ఇప్పటి వరకు కూడా ఆయన తీసుకుని వచ్చి, నువ్వు అనుకుంటున్నావు నేను బాగా నడుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నా పిల్లలు బాగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, అన్ని సక్రమంగానే ఉన్నాయని అనుకుంటున్నావు నువ్వు. కానీ అన్ని
సక్రమంగా ఉండేటట్లు చేసేది ప్రభువే. ఆయన నీకు, నీ భార్యకి, నీ భర్తకి, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, నీ అత్తమామలకు, నీ బంధువులకు ఆయన తోడైండి నడిపిస్తున్నాడు కనుక, ఆయన భుజముల మీద నిన్ను కూర్చోబెట్టుకుని నడిపిస్తున్నాడు కనుక నీ కాళ్ళు అలసిపోవడం లేదు, నీ కాళ్ళకి ఏ ముళ్ళు గుచ్చుకోవడం లేదు, ఏ బాధ కూడా నీకు కలగటం లేదు. ఆయన క్షేమకరముగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇదంతా నా వల్లనే, నువ్వు అనుకుంటున్నావు నా సామర్థ్యం వల్లే నువ్వు అనుకుంటున్నావు. అయితే రాత్రి ప్రభు అంటున్నాడు, నీ సామర్థ్యం కాదు, నీ తెలివితేటలు కాదు, కానీ నేను నిన్ను నా భుజముల మీద ఎత్తుకొని నడిపిస్తున్నాను గనుక నీవు క్షేమముగా ఉన్నావు. మనం క్షేమముగా ఉన్నాము అంటే, మన బాధలో ఆయన ఉన్నాడు, మన కష్టంలో ఆయన ఉన్నాడు. నువ్వు ఆకలితో అనుమతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. నువ్వు ఆకలితో అనుమతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. నాకు వచ్చిన ఈ రోగం ఇక బాగవుదని నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు నీతో. స్వస్థపరచు దేవుడు ఆయనే. ఆయన బాగు చేస్తున్నాడు కనుక మనం బాగా ఉన్నాం. ఆయన బాగు చేయకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఈనాడు సజీవ లెక్కలో మనం ఉన్నాము అంటే ఆయన మనల్ని మోసుకుంటూ వస్తున్నాడు కనుక మనకేమీ తెలియటం లేదు. అంతా మనమే అనుకుంటున్నాం. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు కాదు సుమా, నీవు కాదు, నా వల్లనే నీవుగా ఉన్నావు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం రాయబడుతుంది, నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటినో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటినో మీరు చూచారు. నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటినో. ఏ విధంగా ప్రభు మనం చేర్చుకున్నాడో, తన యొద్దకు ఏ విధంగా చేర్చుకున్నాడో మిమ్మల్ని అడిగితే మీరందరూ సాక్ష్యం చెప్తారు. ప్రతి వారికి ఒక బలమైనటువంటి సాక్ష్యం ఉంటుంది. ఒకరికంటే ఒకరికి బలమైన సాక్ష్యము ఉంటుంది. అటువంటి బలహీన పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను, నన్ను అటువంటి పాపములో, విగ్రహారాధనలో, అపవిత్రతలో, అశుద్ధములో ఉన్నటువంటి నిన్ను, నన్ను ఆయన ఏ విధంగా చేర్చుకున్నాడో తన సన్నిధికి, ఏ విధంగా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడో, ఆ రక్షణ మనకు అనుగ్రహించి చేర్చుకున్నాడో మనందరికీ కూడా తెలుసు. ఐగుప్తు దేశంలో నుండి ఏ విధముగా మిమ్మల్ని తీసుకుని వచ్చాము అంటే, పాపపు బంధకాలలో నుంచి, అపవిత్రుల మధ్యలో నుంచి, అపరిశుద్ధుల మధ్యలో నుంచి పరిశుద్ధత మీకు కలుగజేసి, ఆ అపవిత్రత నుండి పరిశుద్ధతలోనికి నేను మిమ్మల్ని ఏ విధముగా నడిపించానో మీరందరికీ కూడా తెలుసు. మనందరికీ తెలుసు. మనం ప్రభువులోకి ప్రభు మనల్ని పిలుచుకొనక ముందు, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొనక ముందు మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో మనందరికీ కూడా బాగా తెలుసు. దానిని మనం ఏం చేయాలి? ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి చెల్లించాలి.
ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అంటున్నారు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఎలాగా నడిపించాడు? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా మమ్మల్ని నడిపించాడు. పక్షిరాజు తన గూడు రేపుతుంది. పక్షిరాజు తన గూడుని ఎప్పుడు కూడా తన గూడుని ఒక చోటనే స్థిరంగా ఉంచుతుంది. ఎప్పుడు ఆ గూడికి ప్రమాదం వస్తుందో అని పొంచి ఉండి ఆ గూడును అక్కడి నుంచి తీసివేసి తన పిల్లలని తన రెక్కల మీద మోసుకొని మరొక స్థలమునకు, మరొక భద్రమైనటువంటి సురక్షితమైనటువంటి స్థలములోనికి తీసుకుని వెళ్తుంది. రెక్కల మీద మోసుకెళ్తూ ఉంది. అలాగనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడు దుష్టుడు అపవాది వచ్చి మనను మోసము చేసి లోకమును పడవేస్తాడు అని ప్రభువు మన చుట్టూ తన యొక్క దూతలను కాపుదలుగా ఉంచి, పరిశుద్ధాత్మ అగ్నిని కంచెగా మన చుట్టూ కాపుదలుగా ఉంచి ప్రమాదము మనకు సంభవించకుండా ఆయన మనల్ని తన భుజం మీద మోసుకొని సురక్షితమైనటువంటి స్థలంలోనికి ఆయన మారుస్తూ ఉన్నాడు. సురక్షితమైనటువంటి స్థలంలో మనం ఉంచుతున్నాడు. మనం సురక్షితంగా ఉన్నాము అంటే ప్రభువే ఏ ప్రమాదము మనకు సంభవించకుండా, ఏ అపాయము మన దరి చేరకుండా, ఏ బలహీనతలో మన దరి చేరకుండా ప్రభువే ఆయనే తన రెక్కల మీద మనల్ని మోస్తూ ఉన్నాడు. మన ప్రభువు జాలి కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా నీవు పరిశుద్ధతను కోల్పోయి ఉన్నట్లయితే, అపవిత్రతలో నేను ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే, సాతాను క్రియలతో నేను ఇంకా సహవాసము చేస్తూ ఉన్నట్లయితే, అపవాది సంబంధమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నట్లయితే, రాత్రి ప్రభువు వారితో సుటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా, ఈ క్షణమైనా నీ మనసు మార్చుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన నీ మీద కనికరపడి నిన్ను చేర్చుకొని, నిన్ను కౌగులించి, నిన్ను ముద్దాడి, నిన్ను చేర్చుకొని మళ్ళా తన కుమారుడుగా నిన్ను స్వీకరిస్తాడు. కుమారుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. కుమారుడు తప్పిపోయాడు. తండ్రి నీకు నాకు సంబంధం లేదన్నా, నువ్వు తండ్రినే కాదు, నేను కుమారుడినే కాదు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళి వ్యాపారం చేసి కోరి డబ్బులు సంపాదించాలి అని తండ్రికి వ్యతిరేక్తముగా మాట్లాడు, వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసి తండ్రి యొక్క నుండి డబ్బు తీసుకొని స్నేహితులతో కలిసి ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారము చేసి సమస్తమును పోగొట్టుకున్నాడు. తినటానికి తిండి లేని పరిస్థితిలో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఇక దిక్కుతో చని పరిస్థితిలో నేను చనిపోతాను అనేటువంటి పరిస్థితిలో తండ్రి గుర్తుకు వచ్చి, నా తండ్రి దగ్గర పరివారం ఎంతో చక్కగా భోంచేస్తున్నారు, నేను కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనివాడిగా చేరి మా ఇంట పనివారు ఏ విధంగా భోంచేస్తున్నారో అలాగా నేను భోంచేస్తానని తండ్రి దగ్గరికి తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాను. పశ్చాత్తాపంతో వస్తున్నాను. చేసినటువంటి తప్పుని తెలుసుకొని, పాపమును తెలుసుకొని
ఆ పాపమును విడిచిపెట్టి దుర్వ్యాపారమును విడిచిపెట్టి ఆ యొక్క దుష్ట చతుష్టయము చెడ్డ స్నేహితులను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో తండ్రి యొద్దకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి వాళ్ళంత దూరాన ఉన్నప్పుడే కుమారుణ్ణి చూశారు. దేవుని బిడ్డలారా, ఆయన 7 నేత్రములు కలిగిన వాడై సకల సృష్టిని కూడా చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూసేటువంటి దేవుడు. కుమారుడు తప్పిపోయాడు కదా అని తండ్రి కుమారుని విడిచిపెట్టలేదు. కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దుర్వ్యాపారములు చేసి పాపములో మునిగిపోయాడు. కానీ తండ్రి ఆ కుమారుని కొరకు రాత్రి పగలు ఆ గుమ్మము దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాడు. గుమ్మము తెరవబడి ఉంది. గుమ్మము తెరుచుకొని ఆ గుమ్మ దగ్గర కూర్చొని నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని నిద్రపోకుండా కళ్ళు తెరచి చూస్తూనే ఉన్నాడు. మన ప్రభువు చూసేటువంటి దేవుడు. ఎప్పుడైతే కుమారుడు వస్తున్నాడో తండ్రి పరుగుని వెళ్ళి కుమారుని మీద కనికరపడి కౌగిలించుకొని ముద్దాడి మళ్ళా అతన్ని తన కుమారుడిగా చేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, పాప స్థితిలో ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఈ రోజైనా ఈ క్షణంలోనైనా నా దగ్గరకు వస్తాడేమో, నా సన్నిధికి వస్తాడేమో, నన్ను అంగీకరిస్తాడేమో, తన పాపమును ఒప్పుకుంటాడేమో, అతిక్రమములను విడిచిపెడతాడేమో, నా దగ్గరకు వస్తాడేమో అని తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు వస్తే మన దేవుడు కనికరపడేటువంటి దేవుడు. శపించబడిన నీ జీవితాన్ని ఆశీర్వదించబడిన జీవితముగా మార్చేటువంటి దేవుడు ఆయన. సోదర శ్రమలతో కుంగిపోతున్న నిన్ను నీ జీవితాన్ని వెలిగింపచేసేవాడు ఆయన. ఆయన నీ మీద కోపపడే దేవుడు కాదు. ఆయన దయా దాక్షిణ్యము కలిగిన వాడు. అత్యంత కృపయో కనికరమో జాలయో దయా కలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుని దగ్గరికి రమ్మనమని ఈ చివరి క్షణంలో ఇంకొక 20 నిమిషంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నా కుమారి, నువ్వు నా దగ్గర నేను నిన్ను చేర్చుకుంటా, నా కౌగిలిలో చేర్చుకుంటా, నీ జీవితానికి గొప్ప వెలుగు ఇస్తాను అంటున్నాడు. మరి ప్రభు దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ నిండు హృదయంతో ప్రభు దగ్గరికి రా. ప్రభు నేను స్వీకరించడానికి అయినా ఇష్టపడుతున్నాను. అటువంటి గొప్ప దేవుడికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన చాలునా? నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇస్తే సరిపోతుందా? ప్రభువుకి నీ ఆస్తి అక్కర్లేదు, నీ సంపద అక్కర్లేదు, నీ ఐశ్వర్యం అక్కర్లేదు. ఆయన అడుగుతున్నాడు, నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వు. నీకేం కావాలంటే నీకు నేను ఇస్తాను. ప్రభు యొద్ద నుండి ఎవరైనా ఏదైనా పొందుకోవాలని ఆశపడితే, ప్రభు యొద్ద నుండి ఏ ఆశీర్వాదైనా పొందుకోవాలని ఆశపడితే, ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థించు. ఆ విరిగి నలిగిన హృదయమే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆ కన్నీరే నీకు శాశ్వతమైన సంతోషమును, సమాధానమును, ఆనందమును ఇస్తుంది. యేసు ప్రభు ఆ జన సమూహం అంతా ఉంటే ఆయన శిష్యులు అంటున్నారు, వీరందరినీ త్వరగా పంపించే ప్రభువా, వాళ్ళు ఎక్కడైనా ఆహారం కొనుక్కొని భోజనం చేస్తారు అంటే ప్రభు అంటున్నాడు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు,
వయసు అయిపోయిన ముస్తలి వాళ్ళు ఉన్నారు. 3 రోజుల నుంచి వాళ్ళు సమస్యలు పోతూ ఉన్నారు. వాళ్ళు ఏమీ తినలేదు. వాళ్ళని ఎలాగ పంపిస్తాడు? మార్గమధ్యంలో వాళ్ళు మూర్చిపోతే, వాళ్ళు సమస్యని పడిపోతే ఎలాగా? పేతురు ఏం మాట్లాడుతున్నాడు? యోహాను ఏం మాట్లాడుతున్నాడు? పంపించేయమంటావు, ఎలాగ పంపిస్తావు? లేదు, మీరే వారికి ఆహారము పెట్టండి. అప్పుడు వారు అన్నారు, ప్రభా, ఇంతమందికి కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి తేగలం ఇప్పుడు అంటే? ఆంధ్ర అంటున్నాడు, ప్రభా, ఒక బాలుడి దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అంటే ప్రభా అన్నాడు, ఆ 7 రొట్టెలు చిన్న చేపలు నా దగ్గరికి తీసుకురా. ప్రైస్తలా. అక్కడ కొన్ని 1000 మంది ఉన్నారు. రాయబడుతుంది, 4000 మంది పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, అంటే దాదాపు 10,000 మంది ఉన్నారు. అంతమంది దగ్గర ఉన్నారు, కానీ ఒక్కరి దగ్గర కూడా రొట్టెలు లేవు. గమనించండి, ఒక్కరి దగ్గర కూడా రొట్టెలు లేవు. కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న బిడ్డ దగ్గర రొట్టెలు ఉన్నాయి. నువ్వు చిన్న బిడ్డవైతే నీకు సమృద్ధి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చిన్న బిడ్డకు ఉన్నటువంటి స్వభావం అనుకుంటే, ఆ చిన్న బిడ్డకు ఉన్నటువంటి స్వభావం అనుకుంటే, ఆ పరిశుద్ధత నీకుంటే, నువ్వు అనేక మందిని పోషించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను చాలా పెద్దవాడిని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఏమీ ఉండదు. ఉంటుంది, లోక సంబంధమైన అది కాదు. ప్రభువుకి కావాల్సింది నీ దగ్గర ఏమీ ఉండదు. ప్రభువుకు ఉపయోగకరమైనది నీ దగ్గర ఏది ఉండదు. ప్రభువుకి ఇష్టమైనది, ఉపయోగకరమైనది నీ దగ్గర ఎంత ఉన్నా అది నిష్ప్రయోజనమే, అది పనికిరానిదే. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావు. ఆ చిన్న బిడ్డ ఆ 7 రొట్టెలు చిన్న చేపలు ఇస్తే ప్రభు ఏం చేశాడు? వెంటనే పంచేయమని చెప్పలేదు. వాటిని విరిచి కృతజ్ఞతాస్తుతులు ముందు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు చెల్లించాడు? తండ్రి, ఇక్కడ కొన్ని 1000 మంది ఉన్నారు, నా దగ్గర ఇక్కడ 7 రొట్టెలే చిన్న చేపలే ఉన్నాయి. వీరందరికీ భోజనం పెట్టాలి, వీరందరూ తృప్తిగా తినాలి. ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు ఆమేనంటే అప్పుడు వీరందరూ తృప్తిగా భోజనం చేస్తారు. ముందు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచారు. ఎవరు విరిచారు? ప్రభు విరిచారు. శిష్యులు విరవగా. శిష్యులు ఏం చేశారంటే గంపలకి ఎత్తుకున్నారు. విరిచింది ఎవరు? ప్రభువే. మరి 10,000 మందికి కావలసినటువంటి ఆహారంలో ఆ 7 రొట్టెలు ఎలాగా ఎంత టైం పట్టి ఉంటుంది? ఎంత కష్టం గమనించండి. అంత కష్టపడి ప్రభు ఆ 7 రొట్టెల్ని ఆ యొక్క దాదాపు 10,000 మంది భుజించగా ఇంకా 7 గంపల నిండా కూడా ఎత్తిపెట్టి. ఆ బాలుడు వంటి స్వభావం నీకుంటే నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలానే అనేక మందిని ఆశీర్వదింపజేస్తాడు. ఇంకా నీ గోడౌన్స్ లో, నీ బ్యాంకులు బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంచుతాడు. ఈ 2024 సంవత్సరం చివరి సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని తన భుజముల మీద మోసుకొని ఇప్పటి వరకు నడిపించాడు. ఇక తర్వాత కూడా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనములో దావీదు అంటున్నాడు, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:13. దేవా చాలు, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఎందుకు దావీదు అంటున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని? దేనికి చెల్లిస్తున్నాడు? మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం మొత్తం చదవండి. ఎందుకంటే ప్రభువా, నీ ప్రజలు దేవుని మందిరము కొరకు, దేవుని కొరకు హృదయపూర్వకముగా వారు సమర్పించుకున్నారు. వారు సమర్పించుకున్న విధానమును బట్టి వారికి ఆ మనస్సుని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని. దావీదు దగ్గర డబ్బు లేదా? దావీదు దగ్గర బంగారం లేదా? ఆయన రాజు కదా, ఆయన మహారాజు. అయినా దేవుని మందిరము కొరకు సమకూర్చుతున్నాడు. దేవుడు అన్నాడు, దావీదు నువ్వు మందిరం కట్టద్దు, నీ కుమారుడిని సొలొమోను కడతాడు. నా కుమారుడు చూసుకుంటాడులే, నా కొడుకు కడతాడు, నాకెందుకు దావీదు ఊరుకోదా. దేవుని మందిరము తన కుమారుడు చేత కట్టబడడానికి ఆయన సమస్తమును సమకూరుస్తున్నాడు. ఆ సమకూర్చబడిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యమును బట్టి, మనకి ఇచ్చినటువంటి సామర్థ్యమును బట్టి, మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ప్రతి దినము కూడా మానకుండా, మరచిపోకుండా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే అటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో దేవుడు వారిని ఆయన భుజముల మీద మోసుకొని ఈ 2025 సంవత్సరం అంతా కాచి కాపాడుతాడు. అటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.